ఈ జర్నీలో ఈ మూవీస్ చేస్తున్నప్పుడు కానీ ద కైండ్ ఆఫ్ యాక్టర్గా కానీ పర్సనల్గా కానీ వి ఇవాల్వ్ విత్ ద సిచ్యువేషన్స్. అందులో హార్డ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, పాజిటివ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇస్ దర్ ఎనీ వన్ సిచ్యువేషన్ దట్ హిట్ యూ హార్డ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? ఆ ఒక్కటి మాత్రం నాకు ఎప్పుడూ గుర్తుంటుంది, అదే పుష్ చేస్తుంది నన్ను ఇంకా పరిగెట్టడానికి అనిపించింది. ఒక్కటి అని నేను అనను, ద లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ లైక్ దాట్. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు పీపుల్ డెంట్ బిలీవ్ ఇన్ మీ, అంటే యాక్టర్ అవుతాను అన్న ఏదో అవుతాను అప్పుడు ఏమవుతుందంటే ఓకే అంటే నాకు నా మీద ఒక నిమిషం డౌట్ వచ్చింది, ప్రాబ్లీ ఇది కరెక్ట్ కాదేమో, నేను చూస్ చేసుకున్న పాత్ అని వస్తుంది. బట్ అదే చెప్తున్నాను, దే సంథింగ్ ఇన్సైడ్ యూ ఇట్ విల్ బి లైక్ ఓకే ఎవరేం చెప్తున్నా ఇట్స్ ఆల్ బుల్షిట్, నీకేం చేయాలని అంటే ఐ నో అంటే ఇది ప్రీచీ లాగా అనిపించవచ్చు. బట్ నాకు ఇఫ్ ఐ లుక్ బ్యాక్, ఇప్పుడు 10 years అయింది నేను వచ్చి, ఇఫ్ ఐ లుక్ బ్యాక్, సో నాకు అసలు ఎవ్వరు ఇండస్ట్రీలో ఎవ్వరు పరిచయం లేరు నాకు అసలు. అంటే నేనున్న సిచ్యువేషన్స్, నా ఫ్యామిలీ ఎవ్వరు ఇండస్ట్రీ రిలేటెడ్ కాదు. సో నా MBA అవుతున్న టైంలో నేను మీడియాకి వచ్చి వర్క్ చేయడము, మోడలింగ్ చేయడము, అండ్ నేను ఒక మూవీకి ఆడిషన్ చేశాను, దట్ డింట్ వర్క్అవుట్. అండ్ దాని తర్వాత నేను కాలేజ్లో ఉన్నప్పుడే ఈ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో చేసా ఒక క్యారెక్టర్. సో నా కాలేజ్ అయిపోయాక మోడలింగ్ చేసే, దాని తర్వాత మోహన్ కృష్ణ గారు ఆడిషన్కి పిలిచారు. సో ఇట్ హ్యాపెండ్ లైక్ ఒకదాని తర్వాత నేనేం ప్లాన్ చేసుకోలేదు. దట్ డజంట్ మీన్ ఐ డింట్ హ్యాడ్ ఎనీ స్ట్రగుల్స్ అండ్ ఆల్. ప్లాన్ చేయలేదు అంతే, ప్లాన్ చేయలేదు. బట్ నేను చిన్నప్పటి నుంచి ఏంటి అంటే మేము క్వార్టర్స్లో ఉండేవాళ్ళం BHLలో. సో మా ఇల్లు వచ్చి లాస్ట్ క్వార్టర్ పైన. ఓకే, ఆ క్వార్టర్ పక్కకే ఒక కాంపౌండ్ వాల్ ఉండి దానికి ఆనుకొని ఒక థియేటర్ ఉండేది, శ్రీనివాస్ థియేటర్ అని ఉండేది, శ్రీనివాస్ టాకీస్ అంటారు. సో ఆ థియేటర్లో ఏ సినిమా నడుస్తున్నా మా బాల్కనీలోకి వినిపిస్తుంది. సో నాకు చాలా ఇష్టం ఎందుకో అది. నాకు ఇప్పటికీ నాకు ఎక్కడన్నా సౌండ్, ఇప్పుడు పక్కన వేరే ఇంట్లో సౌండ్ వస్తుంది అంటే అదొక నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది కదా. సో నాకు చాలా ఇష్టం. సో మేము ఏంటంటే ఎవ్రీ టైం సినిమా రిలీజ్ అయిందంటే ఫ్యామిలీ ఒక సెలబ్రేషన్ లాగా వెళ్ళి సినిమా చూస్తాం. వెళ్ళి ఆ టికెట్ కౌంటర్ దగ్గర ముందే ఒక 1/2 hour ముందు వెళ్ళి టికెట్స్ తీసుకొని వచ్చేదాన్ని, నేను మా చెల్లెళ్ళి తీసుకొని వచ్చేవాళ్ళం. సో నాకు అప్పుడు వెళ్ళిన దగ్గర నుంచి నాకు సినిమాలు అంటే, నాకు ఆ సినిమాలో ఆ అమ్మాయి హీరోయిన్ నచ్చింది అంటే, ఆ అమ్మాయి క్యారెక్టర్ నచ్చితే నేను 4-5 days అలా బిహేవ్ చేసేదాన్ని తెలియకుండానే. సో సినిమాలు అలా పిచ్చి అలా నాకు పెరిగింది. అంటే యాక్ట్ చేద్దామని కాదు, లైక్ జనరలీ వాచింగ్ ఫిల్మ్స్ విత్ ఫ్యామిలీ. సో అలా ఒకరోజు మా డాడీని కూడా అడిగాను, సినిమాలో యాక్టర్స్ నిజంగా వాళ్ళు పాడతారా డాడీ ఏంటంటే, లేదు సింగర్స్ పాడితే వీళ్ళు మేమే అంటారు డాడీ అంటే, ఓహో అయితే నాకు సింగింగ్ రాదు కాబట్టి ఓకే అక్కడ ప్రాబ్లం అయిపోయింది, దట్స్ ఫైన్, అయితే నాకు సింగింగ్ రాదు, ఇది చేసేయచ్చు, ఓకే యాక్టింగ్ ఎట్లా చేస్తారో ఏంటో అని ఇట్లా ఒక చెక్ లిస్ట్ ఇలా ఉండింది. బట్ ఐ నెవర్ థాట్ లైక్ యాక్టింగ్లోకి రావాలి, ఇలా రావాలని ఏం లేకుండే. నాకు మ్యాథమెటిక్స్ అంటే చాలా భయం. సో బైపీసీ తీసుకున్నా, మైక్రోబయాలజీ చేసా, MBA చేసా. MBA చేసేటప్పుడు ఐ డోంట్ నో వేర్ టు గో ఇన్ ద సెన్స్ లైక్ ఏం చేయాలి నాకు అంటే, లైక్ లెక్చరర్గా చేయడము ఇది నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఐ వాజ్ క్లూలెస్. సో సడన్లీ నా ప్రాజెక్ట్ వర్క్ అయ్యేటప్పుడు మైనర్ మేజర్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, మేజర్ వచ్చి సాఫ్ట్వేర్లో చేసా ప్రాజెక్ట్ వర్క్, మైనర్ వచ్చి మీడియాలో చేసా. మీడియాలో చేసినప్పుడు దట్ వాస్ ద ఫస్ట్ టైం ఒక మీడియా ఆఫీస్ చూడడం, అసలు న్యూస్ ఎలా టెలికాస్ట్ అవుతుందో చూడడం. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ అప్పుడే నేను యాంకరింగ్ కూడా ట్రై చేద్దాం, నేను అన్ని డిపార్ట్మెంట్స్ ట్రై చేశాను. అంటే ట్రై చేయడం ఓకే వన్ డే ఈ డిపార్ట్మెంట్ చూడాలి ఎలా రన్ అవుతుంది అని చెప్పి. సో ఐ ట్రైడ్ ఇంగ్లీష్ బులెటిన్ వన్స్, ఐ ట్రైడ్ TP స్క్రోలింగ్, న్యూస్కి TP స్క్రోలింగ్ చేస్తారు అది నేర్చుకున్నా. నాకు తెలుగు అప్పుడు చదవడం ఫ్లూయెంట్గా రాదు. సో రోజు కాలేజ్కి వెళ్ళినప్పుడు తెలుగు న్యూస్ పేపర్ పట్టుకొని మొత్తం చదివేదాన్ని. సో దట్ ఒకసారి తెలుగు బులెటిన్ కూడా లైవ్ ఉంటుంది కదా, తప్పు పోకూడదు కదా, సో తెలుగు బులెటిన్ చేయాలి అని ఉండేది. సో ఆ టైంలో ఐ ట్రైడ్ ఏంటది రిపోర్టర్గా కూడా ట్రై చేశా. సెక్రటేరియట్ దగ్గర పంజగుట్ట బస్ స్టాప్లో ఒకసారి రిపోర్టింగ్ చేశా. అంటే నాతో పాటు ఆ అమ్మాయి ఉండింది మెయిన్ రిపోర్టర్ ఎవరైతే. ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ అనమాట. ఇట్ వాజ్ అంటే దట్స్ ఆల్ రియల్ రైట్, లైక్ వెళ్ళి నిజంగా నువ్వు జనాలతో మాట్లాడతావు, ఇట్స్ ఇంటరాక్టింగ్, ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ నో. అంటే ఇప్పుడు ప్రొఫెషన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఐ మీన్ అంటే నాకు అప్పుడు అంత ఏం తెలియదు, ఐ వాజ్ జస్ట్ ఫ్యాసినేటెడ్ విత్ ద హోల్ మీడియా థింగ్. సో ఇంటికి వెళ్ళంగానే మా డాడీ మమ్మీతో చెప్పేదాన్ని, ఇట్లా న్యూస్ ఇట్లా అవుతుంది డాడీ, ఇలా వస్తుంది డాడీ అని చెప్పి. అండ్ మా కాలేజ్లో కూడా
మల్లారెడ్డి కాలేజ్లో చదువుకున్నాను అనమాట ఎంబీఏ. సో మా నేను ఎప్పుడు ప్రిన్సిపల్ డోర్ బయటనే ఉండేదాన్ని. నా మీద ఎప్పుడు కంప్లైంట్స్ ఉంటాయి, రెగ్యులర్గా రాదు, అటెండెన్స్ ఫీజు కడతా. సో నేను ఐ వాజ్ వెరీ ఇర్రెగ్యులర్, అంటే లైక్ అకాడమిక్ సో బట్ ఆఫ్టర్ అ పాయింట్ అంటే నా ప్రిన్సిపల్ ఆయన బాగా అర్థం చేసుకొని, ఓకే నువ్వు హాఫ్ డే క్లాసెస్ అటెండ్, హాఫ్ డే నుంచి యూ గో ఫర్ దిస్ మీడియా థింగ్, ప్రాజెక్ట్ వర్క్, మీడియా, సాఫ్ట్వేర్ రెండింటికి వెళ్ళు అని చెప్పి. దెన్ వన్ డే హీ హాస్ సీన్ మీ ఆన్ టీవీ. సో చూస్తే ఆ రోజు అసలు కాలేజ్లో నాకు వేరే లెవెల్ ఏంటి హవా ఇచ్చాడు ఆయన. ఈషా మనం కాలేజ్ అమ్మాయి టీవీలో కనిపించింది అని చెప్పి అప్పటి నుంచి ఈషా అంటే అందరికీ తెలుసు అనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో అట్లా మై జర్నీ స్టార్టెడ్ లైక్ దట్. ఐ డోంట్ నో వేర్ టు గో అండ్ ఐ వాజ్ క్లూలెస్. దెన్ మీడియా హ్యాపెండ్. మీడియా నుంచి మోడలింగ్కి వచ్చా. యాంకరింగ్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకున్నాను, ఎందుకంటే యాంకరింగ్ అంటే యూ హ్యావ్ టు బీ హైపర్. నాకు అంత హైపర్గా నా వల్ల కూడా కాదు అసలు. సో బులెటిన్ నచ్చింది. మోడలింగ్ అన్నది సమ్హౌ ఐ లైక్డ్ ఇట్ బికాజ్ అంటే డిఫరెంట్ క్లోత్స్, డిఫరెంట్ గెటప్స్, సారీ గెటప్స్ కాదు, జ్యువెలరీ వేసుకోవచ్చు, డిఫరెంట్ అవుట్ఫిట్స్ వేసుకోవచ్చు, ఇట్స్ పోజింగ్ అండ్ ఆల్సో ఐ లైక్డ్ ఇట్. సో ఇట్ స్టార్టెడ్ లైక్ దట్. అండ్ మోహన్ కృష్ణ గారు నా పిక్చర్స్ ఫేస్బుక్లో చూసి, అండ్ దే వాజ్ దిస్ మేనేజర్ అనమాట అప్పుడు, సాయి అని ఒక మేనేజర్ ఉన్నారు. సో ఆయన నా పిక్చర్స్ చూపించారు, అండ్ దెన్ మోహన్ గారు ఫేస్బుక్లో నా పిక్చర్స్ చూశారు. సో ఇట్ స్టార్టెడ్ లైక్ దట్. అక్కడ కూడా నేను వెళ్ళినప్పుడు అబ్బా నాకేం రాదులేదు అన్న జోన్లోనే వెళ్ళా. అంటే నీకు బయటకు అలా ఉంటుంది, బట్ లోపల నాకు ఎలా ఉంటుంది అంటే ఏమో వస్తుందేమో, ట్రై చేయొచ్చు కదా. దట్స్ ఆల్వేస్ ఇస్ కాన్ఫ్లిక్ట్ అనమాట. నీ మైండ్ అండ్ హార్ట్కి ఎప్పుడో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కదా. సో దట్ ఆల్వేస్ యూస్ టు హ్యాపెన్ విత్ మీ. సో నేను వెళ్ళిన తర్వాత, నేను ఆడిషన్ ఇచ్చిన తర్వాత, ఆఫ్టర్ లైక్ 1 month ఆఫ్ అదేంటి ప్రిపరేషన్, అదంతా వర్క్ షాప్ అంతా అయిన తర్వాత, అప్పుడు మళ్ళీ ఇంకొక ఆడిషన్ అయిన తర్వాత నేను సెలెక్ట్ అయ్యా. సో ఇట్ వాజ్ అ లాంగ్ ప్రాసెస్. 2 auditions అయ్యాయి. టెక్నికలీ అంటే ఇప్పుడు దాకా తెలుగు యాక్టర్స్ని నేను ఇంటర్వ్యూ చేసిన తక్కువ. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్ క్వశ్చన్. మామూలుగా అమ్మాయిలకి వెన్ దే ఆర్ ఇన్ దేర్ మంత్లీ థింగ్, షూట్స్ జరుగుతుంటాయి బయట ఆఫీసులో, సాఫ్ట్వేర్ ఆఫీసులో అయితే యూ కెన్ పే, అంటే నువ్వు మెయిల్ పెట్టేస్తావు, హెల్త్ బాగాలేదని వెళ్ళిపోతావు, లేకపోతే ఇన్కన్వీనియంట్గా ఉన్నప్పుడు యూఆర్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పి వెళ్ళిపోతావు. వెన్ యూర్ షూటింగ్ చాలా లక్షలతో కూడింది, అండ్ మిగతా యాక్టర్స్ అందరూ ఉంటారు, అండ్ సమ్ టైమ్స్ టెంపుల్లో కూడా షూట్ చేయాల్సి వస్తుంది. హౌ డూ యాక్ట్రెసెస్ మేనేజ్ ఆల్ దిస్ అనేది చాలా మందికి తెలియదు. హౌ డిడ్ యూ మేనేజ్ అండ్ హౌ డస్ దట్ వర్క్ ఇక్కడ? యూ కాంట్ టేక్ అ లీవ్ ఆబ్వియస్లీ, బికాజ్ మన అంటే కాంబినేషన్స్, డేట్స్ ఉంటాయి. అంటే ఆబ్వియస్లీ టైమ్ ఈజ్ మనీ. మనం ఒక 1 hour డిలే చేసినా సరే చాలా ఖర్చు ఉంటుంది. ఇట్స్ ఆల్ మనీ హియర్. సో రిస్క్ తీసుకోలేవు. సో నేను అట్లా అంటే వెన్ ఐఎమ్ యాక్చువల్లీ ఆన్ పీరియడ్స్, ఆ టైంలో ఐ టేక్ మెఫ్టాల్, లైక్ పెయిన్ కిల్లర్స్. బట్ వాళ్ళకి అర్థమవుతుంది. యా, ఐ మీన్ నా ఫస్ట్ మూవీ చేసినప్పుడు దే వాజ్ దిస్ క్రూషియల్ సీన్ అనమాట. చాలా ఒక పెద్ద సెంటిమెంట్ సీన్ అవుతుండే. అప్పుడు నేను మోహన్ గారికి చెప్పాను దట్ ఐమ్ ఆన్ మై పీరియడ్స్ అని చెప్తే హీ అండర్స్టూడ్. హీస్ లైక్, ఓకే యూ వాంట్ టేక్ అ బ్రేక్ ఫర్ సమ్ టైమ్, బట్ నాట్ లైక్ అ డే ఆఫ్ ఆర్ సంథింగ్. ఓకే కొద్దిసేపు యూ వాంట్ టేక్ రెస్ట్, యూ వాంట్ డూ దిస్ సీన్ లిటిల్ లేటర్. అట్లా హీ వాజ్ వెరీ అండర్స్టాండింగ్, అండ్ దే ఆర్ ఫ్యూ డైరెక్టర్స్ హూ ఆర్ యాక్చువల్లీ వెరీ అండర్స్టాండింగ్, అండ్ they'll understand and మీకు కొంచెం టైం ఆఫ్ ఇస్తారు. బట్ ఆ ఫ్రీనెస్ ఉంటుందా మనం చెప్పుకోగలం? యా అబ్సల్యూట్లీ. అంటే ఫ్రీనెస్ అన్నది అందరితో ఉంటుందో లేదో నాకైతే తెలీదు. నీకు ఒక అమ్మాయిలకి ఎస్పెషల్లీ మనకు ఒక వైబ్ తెలుస్తుంది. మనం ఓకే ఈ మనిషితో మనం ఆ టాపిక్ మాట్లాడచ్చలే, ఇట్స్ అ వెరీ అంటే కన్సిడర్ చేస్తారా లేదా, చెప్తే కన్సిడర్ చేస్తారా లేదా. అండ్ ఇంకోటి ఏంటి అంటే ప్రాబ్లీ నేను స్టార్టింగ్లో అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు లేదా నా ఫస్ట్ మూవీ వచ్చినప్పుడు ఐ వాజ్ వెరీ హెసిటెంట్ టు టాక్ అబౌట్ పీరియడ్స్. ఈవెన్ మోహన్ కృష్ణ గారితో కూడా ఆయన నన్ను వచ్చి అడిగారు లైక్, ఐ యూ ఫీలింగ్ ఓకే, ఐ యూ ఫైన్, వాట్ హ్యాపెండ్, ఐ యూ చమ్మింగ్ అ వాట్. ఆయన ఇంత ఓపెన్ గా అంటే లైక్ ఓకే ఇదేం పెద్ద టాబూ టాపిక్ కాదు, నువ్వు మాట్లాడొచ్చు దీని గురించి అని నాకు అప్పుడే అర్థమైంది. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇది చాలా అంటే మనకు ఒక ఇది ఒక అండర్ ద బ్రష్ అండర్ ద కార్పెట్ అంటారు చూడ, ఆ టాపిక్ లాగా ఇది చేస్తారు కదా. సో ప్రాబ్లీ వీ షుడెంట్ టాక్ అబౌట్ దిస్ విన్, ఎస్పెషలీ అబ్బాయిలతో మాట్లాడొద్దు, డిస్కస్ చేయొద్దు అనేది మనకి చాలా ఉండింది. చెప్తారుగా ఇంట్లో, కాలేజెస్ లో కూడా అట్లా మనకి సెపరేట్. ఇప్పుడు నా స్కూల్లో అయితే అబ్బాయిలందరినీ బయటకు పంపించి ఒక చిన్న క్యాంపెయిన్ లాగా
some అవేర్నెస్ క్యాంపెయిన్ పెడతారు అబౌట్ పీరియడ్స్. సో ఎగ్జాక్ట్లీ అబౌట్ పీరియడ్. సో ప్రాబ్లీ అప్పుడు నీకు ఏమనిపిస్తుంది సబ్ కాన్షియస్లీ, ప్రాబ్లీ అబ్బాయిలకి అసలు తెలియకూడదు ఇది. కానీ ఇంట్లో కూడా చెప్తారు కదా, యూనో మగవాళ్ళకి చెప్పకూడదు, మగవాళ్ళు టచ్ చేయకూడదు, ఇవి చేయకూడదు, ఇంత దూరంగా ఉండాలి, అది ఉండాలి, అదే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో మెంటలీ ఆల్సో ఓకే చెప్పొద్దు, డిస్కస్ చేద్దాం అనేది ఉంటుంది. బట్ అంటే టచ్ వుడ్ నాకు ఫస్ట్ మూవీకి అండ్ మోహన్ కృష్ణ గారు హీ వాస్ వెరీ అండర్స్టాండింగ్, హీ అండర్స్టూడ్ అండ్ లైక్ కొంచెం టైం తీసుకొని, ఎందుకంటే నీకు బికాస్ ఆఫ్ దట్ పెయిన్ అండ్ ఆల్ గంటలు నిలబడాలి, ఏబుల్ టు కాన్సన్ట్రేట్. అంటే ఎస్పెషలీ ఇఫ్ ఇట్స్ యువర్ ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే, థర్డ్ డే అయినా కొంతమంది సివియర్ ఉంటుంది పెయిన్. సో ఒక పెద్ద సీన్ అవుతుంది అక్కడ, ఇమోషనల్ సీన్ అన్నా అనుకో, నీకు అంతే. నాకైతే మెంటల్ నీకు ఎందుకంటే నువ్వు ఊరికే ఫేక్ చేయలేవు కదా, యూ హ్యావ్ టు యాక్ట్. సో మెంటలీ ఇమోషనలీ యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ ద క్యారెక్టర్ అండ్ డూ ఇట్. సో అంటే నాకు అప్పుడు ఇట్ వాస్ వెరీ వెరీ టఫ్. అంటే ఇప్పటికీ ఇట్స్ వెరీ వెరీ టఫ్, బట్ now I'm able to talk about it like openly. And recently if you see my Instagram, I've done a campaign also, Whisper వాళ్ళ గురించి బిగ్ బాస్ లో కూడా వెళ్ళి నేను చెప్పాను like you can talk about it openly, you can absolutely discuss about it with your male friends and all, and now it's like it's open, like చాలా అవేర్నెస్ వచ్చేసింది ఇప్పుడు ఇప్పటికి. సో ఇప్పుడు నాకు ఇఫ్ ఐమ్ ఆన్ చమ్స్ అండ్ ఆల్, నేను షూట్ అవుతున్నప్పుడు ఇఫ్ ఐమ్ లైక్ రియలీ హార్డ్, అంటే చాలా కష్టము, ఇప్పుడు నేను పని చేయలేను, కొంచెం టైమ్ ఆఫ్ కావాలి అంటే నేను చెప్తా, అదర్వైజ్ ఐల్ టేక్ పెయిన్ కిల్లర్స్. బట్ యూ కాంట్ ఏంటిది ప్యాకప్ లీవ్ అంటే నీకు ఆబ్వియస్లీ నీకు డేట్ వస్తుందంటే నీకు ముందు తెలుస్తుంది. లైక్ లెట్స్ సే ఒక 1 week ముందు యూ విల్ నో ఇట్, లైక్ అకార్డింగ్ టు యువర్ సివియారిటీ ప్రాబ్లీ యూ కెన్ టేక్ అ డే ఆఫ్ ఆర్ సంథింగ్ అండ్ టెల్ దెమ్ ప్రయర్. లైక్ మనకైతే ముందే చెప్పాలి, లైక్ 1 week ముందుగా, ఎందుకంటే మన డేట్స్ ఆల్రెడీ బ్లాక్ అయి ఉంటాయి కాబట్టి, కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి, యా ముందే డిసైడ్ అవ్వాలి.